అట్లీస్ట్ 1 or 2 అష్యూరెన్సెస్ రాకుండా ఈ పొత్తు జనంలోకి వెళుతుందా? మీరు పట్టాభి గారు, రజనీ గారు చాలా చక్కగా చెప్పారు. ఏదో తేవాలి కదా బీజేపీ. రఘు గారు మా మోడీ గారు అంటా ఉంటారు మీ నాయకులు కొంతమంది. మా మోడీ గారు అది చాలు. ట్రైన్ స్టేషన్స్ ఇచ్చామంటే ఒరిస్సాలో రైల్వే లైన్స్ కట్టి, తమిళనాడులో కట్టి, ఆంధ్రాకి మధ్యన ఎవరా ట్రైన్లు ఎలా వెళ్తాయి? అవంతా రూటీన్. ప్రజలు ఎక్సెప్ట్ చేశారు. ప్రజలు అవన్నీ మామూలుగా నార్మల్ గా చూస్తున్నారు. విమానాశ్రమాలు ఏంటి, లేకపోతే ట్రైన్స్ ఏంటి, హైవేస్ ఏంటి, ఆటోమేటిక్ గా అది జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెసివ్ గా కూడా చేస్తున్నారు, ఎక్కువ కూడా చేస్తున్నారు, అవసరం లేకుండా కూడా చేస్తున్నారని నాలుగు భావిస్తారు. ఇవన్నీ ఇలా ఉండగా పబ్లిక్ లో ఏంటంటే బీజేపీ, నరేంద్ర మోడీ అంటే నిన్న మొన్న ఎక్కడో చూశాను, బీజేపీకి 1 or 2% ఓట్స్ వచ్చినా దాదాపు 30-40% మంది ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రధానమంత్రిగా ఉండాలంటున్నారు ఆ సర్వే. అలాంటి పరిస్థితిలో బీజేపీ తప్పకుండా ఏదో చేయాలి. నాకు ఎప్పుడు ఒక హ్యూమరస్ సీన్ జ్ఞాపకం ఉంటుంది వికే గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్స్ హడావిడి రాగానే నెక్స్ట్ డే బీజేపీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఫోటో దిగారు ధర్మేందర్ ప్రధాన్తో, స్టీల్ మినిస్టర్. ఆ ఫోటో మిలియన్ నేను ఎప్పుడు షోలో చెప్తాను, అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ ఫోటో ఒకటి మిలియన్ దేనికి అది అలా పడేస్తారు ధర్మేందర్ ప్రధాన్. ఆయన ఏమి ఎత్తలేదు. సో ఇది కష్టం కొంచెం. అంటే గెలుస్తారా గెలవరా అంటలేదు, కొంచెం మేము ఇది చేస్తాం అది చెప్తే మంచిది. లేకపోతే అది న్యాచురల్ గా వారు ఇద్దరు చెప్పినట్టుగా పట్టాభి గారు, రజనీ గారు చెప్పిన దాంట్లో అంత ఎక్సెసివ్ గా నేను చెప్పను, కానీ మీనింగ్ ఉన్నా. తర్వాత గౌరవం వచ్చేటప్పటికి ఒక ఆశ్చర్యమైన మాట అన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకున్నాం కదా, అది పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టవచ్చు, పెద్దపట్టి పుల్లారావు కూర్చోబెట్టు, అది కాదు. అది అవసరం వచ్చి కూర్చోబెట్టుకుంటారు. అవసరం వచ్చి అది వాళ్ళు ఐ ఫెల్ట్ పక్కన కూర్చుంటేనే ఆనందం వచ్చేస్తుందా? పక్కన కూర్చుని అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్కి వాల్యూ ఉన్నదని ప్రధానమంత్రిగా భుజం మీద చేసేది. వాల్యూ లేకపోతే వేస్తాడా? నేను వేయను కదా. ఇది హార్డ్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు అవసరం, పవన్ కళ్యాణ్ అవసరం. అది చేస్తాడా? తప్పకుండా చేస్తాడు. ఫస్ట్ నుంచి ఇవాళ చెప్పా, 6 నెలల క్రితం మీ షోలోనే చెప్పాను వికే గారు, 3 నెలల క్రితం కూడా చెప్పాను. హార్డ్ పాలిటిక్స్. అదే వారు మన రఘు గారు లేకపోతే మిగతా వాళ్ళు అది చేయకపోతే ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. అందువల్ల ఆ పాలిటిక్స్ కి ఎంట్రన్స్ అవటానికి, ప్రజలు కొంచెం స్వీకరించడానికి చెయ్యాలి. ఇంకో మాట చెప్పొస్తే బాగోదు. ఎందుకు స్పెషల్ హోదా ఇవ్వలేదు? అరుణ్ జైట్లీ ఎందుకు అంత కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు మీద? స్పెషల్ హోదా ఇవ్వలేదు. ఆయన స్పెషల్ హోదాలో నాలాంటి కూడా ఏమంటాడంటే పెద్ద విశేషం కాదు. చాలా రాష్ట్రాలకు ఇచ్చారు, ఇంకో రాష్ట్రానికి ఇస్తే ఎకానమీ పెద్ద విశేషం కాబట్టి కానీ స్పెషల్ హోదా అంటున్నాను కాబట్టి ఇచ్చారు. లేకపోతే అమరావతి ఏదో తెచ్చాం. నేను కట్నం అన్నమాట ఏదో గిఫ్ట్ తెచ్చాం మీ ఇంటికి వచ్చినప్పుడు, మంచి ప్యాచప్ ఉండకపోతే కొంచెం న్యాచురల్ గా లీడర్స్ అందరూ ఇలా ఫీల్ అవుతారు. ఏమైనా ఏం తేలేదు. ఆ హిస్టరీ 5 సంవత్సరాలు పవర్ లో ఉన్నారు. 5 సంవత్సరాలు తీసుకొచ్చాక కరెక్ట్. నరేంద్ర మోడీ నేను బాగా అడ్మైర్ చేస్తాను, మీ అందరికి తెలుసు. గ్రేట్ థింగ్స్ దేశానికి చేసేది. కానీ ఆంధ్రప్రదేశ్ కొంచెం ఆలోచించుకుని చేస్తే, వాళ్ళు చేస్తారా చేయరా అది వేరే విషయం, కానీ మిస్లీడ్ చేయకూడదు. అక్కడ ఉన్న నాయకులకి, పైన ఉన్న నాయకులకి, ఆంధ్ర బీజేపీ నాయకులు ఇది డిమాండ్ ఉన్నది. ఏదో చేయాలి, ఏదో చూపెట్టాలి, మనం ఇది చేస్తున్నాం. ఆ ట్రైన్ ప్రాజెక్ట్స్, ఈ విమానాశ్రమాలు. అంటే నేను అడిగేది ఏంటంటే పుల్లారావు గారు, మిమ్మల్ని జనసేన తెలుగుదేశం ఈ 2 పార్టీల అలయన్స్ కి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక అద్భుతమైన వేవ్ ఉంది అనేది క్లియర్ గా కనపడుతోంది. అందరూ అదే చెప్తున్నారు. అంచనాలు, సర్వేలు, ఇంకా వాటెవర్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా 140-150 సీట్లు ఇద్దరు కలిసి వచ్చేస్తే రకరకాల అంచనాలు ఉన్నాయి. మరి ఇంత హోప్స్, ఇంత అంచనాలు ఉన్న ఈ కూటమికి బీజేపీతో పొత్తు అనేది అడ్వాంటేజ్ అవుతుందా లేదా డెంట్ పడుతుందా అనేది ఒక డౌట్ ఉంది. అడ్వాంటేజ్ పడుతుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు అది అడ్వాంటేజ్ ఎలా అవుతుంది?
అంచేస్తుంది బీజేపీ మీద పాజిటివ్ ఇమేజ్ ఉన్నది. బీజేపీ మీద పాజిటివ్, వాళ్ళ లీడర్షిప్ మీద కూడా వేల మంది కేడర్ ఉన్నారు, పెరిగారు, లీడర్షిప్ ఉన్నది, ప్రతి మండలంలో ఉన్నారు, ప్రతి పంచాయతీలో ఉన్నారు. నా ఓటర్స్ క్యాచ్ చేయలేకపోతే లాస్ట్ టైం ఏమంటారంటే వాళ్ళు మరి ఒప్పుకుంటారు ఒప్పుకోరు, మేము 5% ఓట్లు 6% ఓట్లు ఇంకో పార్టీకి వేయించాం అంటారు. ఏదైనా వాళ్ళకి లీడర్షిప్ ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది, కేడర్ ఉన్నది, వాళ్ళు ఫైటింగ్ చేయగలరు. కేపబుల్ పీపుల్ కాదని అనలేం, ప్రతి ఒక్కరు కెపాసిటీ ఉన్నది. ఏ ట్రైబల్ విలేజ్ తెలియనా కలిస్తే నేను ఆశ్చర్యపోతా ఉంటాను. బీజేపీ